Hello guys, welcome back to my YouTube channel. So guys, hybrid profile అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ కి సంబంధించి డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్ గా ఈ పొజిషన్స్ యొక్క అప్డేట్స్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రెండు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీస్ నుంచి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో కంపెనీస్ నేమ్స్ వచ్చేసి థామ్సన్ రైటర్స్ అండ్ డెలైట్ కంపెనీ అండి. సో ఈ టూ కంపెనీస్ నుంచి మోస్ట్ రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రీసెంట్లీ స్టార్ట్ అయింది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ థామ్సన్ రైటర్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హైబ్రిడ్ వర్కింగ్ మోడ్ లో ఆర్డర్ మేనేజ్మెంట్ అసోసియేట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు హైబ్రిడ్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది, హైబ్రిడ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒకేషన్స్, ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క వేరియస్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ కస్టమర్స్ యొక్క క్వైరీస్ ను హ్యాండిల్ చేయడము, గ్రూప్ మెయిల్స్ ను హ్యాండిల్ చేయడము అండ్ మానిటర్ చేయడము, కస్టమర్స్ యొక్క మెటా డేటాను క్రియేట్ అండ్ మాడిఫై చేయడము, ఆన్లైన్ బిల్లింగ్ అండ్ వాలిడేషన్ ప్రాసెస్లకు సంబంధించి బిల్లింగ్ టీమ్ కి సపోర్ట్ అందించడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో కామర్స్ అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో మినిమం క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ సిస్టమ్ ను యూజ్ చేయడం తెలిసి ఉండాలి. గుడ్ లెర్నింగ్ స్కిల్స్, మల్టీ టాస్కింగ్ స్కిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ వంటి స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.5 LPA నుంచి 3.7 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి అసోసియేట్ ఎనలిస్ట్ ఎంగేజ్మెంట్ కంట్రోలర్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో బీకామ్, బీబీఏ లేదా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో మెయిన్లీ మంచి ఎనాలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ వంటి అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. మంచి రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాను కలెక్ట్ చేయడము, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ను క్రియేట్ చేయడంలో టీమ్ కి సపోర్ట్ అందించడము, ఇన్వాయిసింగ్ అండ్ బిల్లింగ్ ప్రాసెస్ లను హ్యాండిల్ చేయడము, డేటా అప్డేటింగ్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.3 LPA నుంచి 4.6 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ చేస్తారండి. సో మంచి ఆపర్చునిటీస్ అండి. ఈ టూ పొజిషన్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్ కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.